రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. మిథున రాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి. 100% అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అసలు మిథున రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే ఏ వ్యక్తిని వెళ్ళి కలవాలి, ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో పూర్తిగా మిథున రాశి వారి కోసం మాత్రమే. మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇది యాదృచ్ఛికంగా కాదు, విధి మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చింది అని అయితే అర్థం చేసుకోవచ్చు. రాసి పెట్టుకోండి, తప్పక జరుగుతుంది. ఇది సాధారణమైన మాట కాదు, ఇది అనుభవంతో వచ్చిన మాట అనే చెప్పుకోవాలి. మిథున రాశి వారు చాలామందికి ఈ పాటికే గమనించారా, అనుకోని ఆలోచనలు, నిద్రలో పదే పదే ఒకే ముఖం కనిపించటం, ఎవరో గుర్తుకు రావటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ వీడియోని చివరి వరకు వింటే మీకే అర్థమవుతుంది. మిథున రాశి వారి ప్రత్యేక శక్తులు. మిథున రాశి అంటే బుద్ధి, మాటలు, ఆలోచన రాశి. మీరు మాటలకు దేవతల ఆశీర్వాదం ఉంటుంది, విధి స్పందిస్తుంది. కానీ మీలో ఒక లోపం ఉంటుంది, ఆలస్యం, అనుమానం, ఇది నిజమా అనే భయం. ఈ 3 కారణాల వల్లే చాలా మంచి అవకాశాలు అయితే మీ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాయనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. మిథున రాశి వారు వెంటనే వెళ్ళి కలవాల్సిన వ్యక్తి ఎవరు? అతను లేదా ఆమె మీ జీవితంలో కొత్త వ్యక్తి కావచ్చు, లేదా పాత పరిచయం కావచ్చు, రక్త సంబంధం కాకపోవచ్చు, కానీ విధి సంబంధం మాత్రం ఖచ్చితం. ఈ వ్యక్తిని మీరు కలిసినప్పుడు మనసు తేలికగా అవుతుంది, మాటలు ఆటోమేటిక్గా వస్తాయి, భయం తొలగిపోతుంది. ఇదే సంకేతం ఈ వ్యక్తి ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోతుంది అని అయితే దేవుడు సంకేతం ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఎందుకు ఆలస్యం చేయకూడదు. మిథున రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు అడుగు వేస్తే విజయం, స్థిరత్వం, ధనం, సంబంధాలు అన్నీ కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. కానీ ఆలస్యం చేస్తే అదే అవకాశం మరొకరికి వెళ్ళిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది భయపెట్టే మాట కాదు, ఇది గ్రహస్థితి చెబుతున్న నిజం అని అయితే గుర్తుపెట్టుకోండి. రాసి పెట్టుకోవడం ఎందుకు అవసరమా చాలామంది అడుగుతున్నారు. రాసి పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అని సింపుల్గా చెబుతున్నాను. రాసి పెట్టుకోవటం అంటే మీ శక్తిని యాక్టివ్ చేయటం, మీ మనసుకు క్లారిటీ ఇవ్వటం, గ్రహాలకు దృష్టిని ఆకర్షించటం. మిథున రాశి వారు ఈ చిన్న పని చేసినప్పుడే అద్భుతమైన మార్పులు అయితే మొదలవుతాయనే చెప్పుకోవాలి. నిజ జీవిత సంకేతాలు. ఇటీవల మీరు గమనించారా, అనుకోని కాల్స్, పాత వ్యక్తుల నుంచి మెసేజ్లు, ఒకే పేరు పదే పదే వినిపించటం, కలలో అదే ఉద్దేశం రావటం, ఇవి అన్నీ ఈ వ్యక్తిని కలవాల్సిన సంకేతాలు అని అయితే చెప్పుకోవచ్చు. ఇవి పట్టించుకోకపోతే మరలా అదే అవకాశం రావడానికి సంవత్సరాలు అయితే పడుతుంది అనే చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకుండా కలవడం ద్వారానే మీకు జరగబోయే అద్భుతాలు అన్నీ కూడా మీకు ముందుగానే అర్థమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. మిథున రాశివారు ఒక విషయంలో చాలా క్లారిటీగా అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు కాలం అంతా కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ భవిష్యత్తును డైరెక్ట్గా మార్చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఇది చిన్న విషయం అయితే కాదు. మీ చుట్టూ కొందరు మీరు ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటూ అడ్డుపడుతూ ఉంటారు. వాళ్ళు చెడు వాళ్ళు కాకపోవచ్చు, కానీ వాళ్ళ మాటలు వింటే మీ విధి మార్గం తప్పుతుంది అనే చెప్పుకోవాలి. అందుకనే ఎవరి మాటలు వినాలో, ఎవరి మాటలు వదిలేయాలో ఇప్పుడు గ్రహాలు మీకు స్పష్టంగా అయితే చూపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆ వ్యక్తిని కలవకపోతే ఏమవుతుంది? ఈ భాగం చాలా ముఖ్యం. మీరు ఈ వ్యక్తిని కలవకపోతే మీ మనస్సులో గందరగోళం పెరుగుతుంది, నిర్ణయాలు వాయిదా పడతాయి, ఒక రకమైన అస్పష్టత అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. మీకు ఏం లేకపోయినా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇది మానసికంగా సమస్య కాదు, ఇది విధి హెచ్చరిక అని అయితే చెప్పుకోవచ్చు. అందుకే చెబుతున్నాను, ఇప్పుడు కాదు అంటే మరలా ఎప్పుడు వస్తుందో తెలియదు అని. ఒక చిన్న శక్తివంతమైన ఉపాయం.
మీ శక్తులను యాక్టివేట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. మిథున రాశివారు ఈ చిన్న పని చేయండి. గురువారం లేదా శుక్రవారం ఉదయాన్నే లేవగానే మీ రాశి పేరు మనస్సులో అనుకుంటూ దేవుడు ముందు కూర్చోండి. తరువాత ఈ మాట అనండి, నా జీవితంలో రావాల్సిన వ్యక్తి ఈరోజు నేను చేరాలి అని. ఇది మంత్రం కాదు, కానీ నమ్మకంతో చెప్పిన మాట గ్రహాలను అయితే కదిలిస్తాయనే చెప్పుకోవాలి. చాలామంది ఈ పని చేసి అద్భుతమైన ఫలితాలను అయితే చూశారనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తిని కలిసినప్పుడు జరిగే మార్పులు, మీరు ఆ వ్యక్తిని కలిసిన 24 గంటల నుంచి 72 గంటల మధ్యలో ఈ మార్పులు అయితే తప్పక గమనిస్తారనే చెప్పుకోవాలి. అయితే మీలో ధైర్యం పెరుగుతుంది, నిర్ణయం తేలికగా తీసుకుంటారు, అనవసరమైన భయాలను తగ్గిపోతాయి, డబ్బు లేదా అవకాశాల గురించి కొత్త దారులు అయితే కనిపిస్తాయనే చెప్పుకోవాలి. ఇవి ఊహలు కావు, ఇవి మిథున రాశివారి అనుభవాలు, మిథున రాశివారి ప్రత్యేక సందేశం. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. మీ మాటలే మీ ఆయుధాలు, మీ ఆలోచనలే మీ అదృష్టం. కానీ మీరు మీ శక్తిని మీరే తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇప్పుడైనా మారండి, ఒక అడుగు ముందుకు వెయ్యండి, ఒక మాట నిజంగా చెప్పండి, ఒక వ్యక్తిని ధైర్యంగా కలవండి. ఇంతే చాలు. మిథున రాశివారు అత్యంత జాగ్రత్త పడితేనే మీ జీవితంలో జరగబోయే అద్భుతాలను అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. మిథున రాశివారు ఇది సాధారణమైన సమయం అయితే కాదు. ఇప్పుడు మీ జీవితంలో ఒక డోర్ అయితే ఓపెన్లో ఉంది అనే చెప్పాలి. ఆ డోర్ ఎక్కువ రోజులు ఓపెన్లో ఉండదు. మీరు ఒక అడుగు వేస్తే లోపలికి వెళ్తారు. సందేశపడితే డోర్ మూసుకుపోతుంది. ఇది భయపెట్టడానికి కాదు, ఇది గ్రహాల హెచ్చరిక అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చాలాసార్లు ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు, కానీ ఈసారి అలా అయితే కాదు అనే చెప్పాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సందేశమే. ఇటీవల రోజుల్లో గమనించారా, కొందరు అకస్మాత్తుగా దూరం కావటం, కొందరు అనవసరంగా దగ్గరగా కావటం, మీ మాటలను తప్పులుగా అర్థం చేసుకోవటం, ఇవన్నీ అయితే యాదృచ్ఛికం కాదు. విధి మీ చుట్టూ ఉన్న వాళ్ళను మార్చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళిపోవాలో ఇప్పుడు నిర్ణయం అయితే అవుతుంది అనే చెప్పుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. రహస్య సంకేతాలు మిథున రాశి వారికి మాత్రమే అర్థం చేసుకునేవి. మిథున రాశివారు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే ఒకే నెంబర్ పదే పదే కనిపించటం, ఒకే పేరు తరచుగా వినిపించటం, ఒకే పాట మరలా వినిపించటం, ఒకే వ్యక్తి కల్లో రావటం, ఇవి మీ మనస్సును ఆటలు కాదు, ఇవి విధి నోటీస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇవి వచ్చిన తర్వాత కూడా మీరు అడుగు వెయ్యకపోతే మీ శక్తి నెమ్మదిగా అయితే తగ్గిపోతుంది అనే చెప్పుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండి వెళ్ళి ఆ వ్యక్తిని కలవడం ద్వారా మీ అదృష్టం అయితే మారబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రాసి పెట్టుకోండి, అసలు మిథున రాశి వారికి వెళ్ళి ఏ వ్యక్తిని కలవడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.